హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ డేస్లో మనం అందరూ నోటీస్ చేస్తే గోల్డ్ రేట్ రోజు రోజుకి కాదు సడన్గా బాగా పెరుగుతుంది. అసలు గోల్డ్ అంటే ఏమిటి, ఎందుకు ప్రతిసారి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ ఫస్ట్గా పెరుగుతుంది? ఈ వీడియోలో సింపుల్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం రండి. ముందుగా గోల్డ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్? గోల్డ్ అంటే జస్ట్ ఆర్నమెంట్స్ కోసం వాడే మెటల్ కాదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి గోల్డ్ ని వాల్యూ స్టోర్ గా వాడుతున్నారు. మనీ వాల్యూ మారచ్చు, కరెన్సీ వీక్ అవ్వచ్చు, బ్యాంక్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ గోల్డ్ వాల్యూ లాంగ్ టర్మ్ లో మోస్ట్లీ స్టేబుల్ గా ఉంటుంది. అందుకే గోల్డ్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. నెక్స్ట్, గ్లోబల్ ప్రాబ్లమ్స్, అన్సర్టనిటీ. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే వార్స్, పొలిటికల్ టెన్షన్స్, ఎకానమీ స్లోడౌన్, స్టాక్ మార్కెట్స్ అప్స్ డౌన్స్, ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్ లో పీపుల్ రిస్క్ తీసుకోవడం తగ్గిస్తారు. షేర్స్, క్రిప్టో, బిజినెస్ రిస్కీ అనిపిస్తే అప్పుడు మనుషులు మనీని సేఫ్ ప్లేస్లో పెట్టాలనుకుంటారు. ఆ సేఫ్ ప్లేస్ గోల్డ్. డిమాండ్ సడన్గా పెరుగుతుంది, సో గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ అన్ని పెరిగే టైం. ఇది 3 to 4-10. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? డైలీ యూజ్ చేసే ఐటమ్స్ ప్రైజెస్ పెరగడం. పెట్రోల్, వెజిటేబుల్స్, రెంట్ అన్ని కాస్ట్లీ అవుతాయి, అంటే మనీ వాల్యూ స్లోగా తగ్గుతుంది. కానీ గోల్డ్ వాల్యూ ఇన్ఫ్లేషన్తో అలాంగ్గా మూవ్ అవుతుంది. అందుకే ఇన్ఫ్లేషన్ టైంలో పీపుల్ గోల్డ్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఈ రీజన్ వల్ల కూడా గోల్డ్ రేట్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డాలర్ రూపీ ఎఫెక్ట్. ఇండియాలో గోల్డ్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో యూఎస్ఏ డాలర్లో ట్రేడ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయితే ఇండియాకి గోల్డ్ ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగితే లోకల్ మార్కెట్లో గోల్డ్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్ అండ్ బిగ్ ఇన్వెస్టర్స్. రీసెంట్ ఇయర్స్ ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా హెవీగా గోల్డ్ని బై చేస్తున్నారు. కంట్రీస్ గోల్డ్ రిజర్వ్ని పెంచుకుంటున్నాయి. బిగ్ ఇన్వెస్టర్స్ కూడా షేర్స్ నుంచి గోల్డ్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ బల్క్ డిమాండ్ వల్ల గోల్డ్ ప్రైజెస్ సడన్గా జంప్ అవుతుంది. నెక్స్ట్, ఫెస్టివల్స్, వెడ్డింగ్ డిమాండ్. ఇండియాలో ఫెస్టివల్స్ టైంలో, వెడ్డింగ్ సీజన్లో గోల్డ్ డిమాండ్ న్యాచురల్గా పెరుగుతుంది. డిమాండ్ ఆల్రెడీ హైగా ఉన్న టైంలో గ్లోబల్ రీజన్స్ కూడా యాడ్ అయితే ప్రైస్ ఫాస్ట్గా రైజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, గోల్డ్ రేట్ సడన్గా పెరగడం అంటే ఒక సింగిల్ రీజన్ కాదు. గ్లోబల్ అన్సర్టనిటీ, ఇన్ఫ్లేషన్, డాలర్ రూపీ చేంజెస్, బిగ్ ఇన్వెస్టర్స్ డిమాండ్, ఇండియన్ సీజనల్ డిమాండ్, ఇవన్నీ కలిసి గోల్డ్ ప్రైస్ ని సడన్ గా పెంచేస్తాయి. గోల్డ్ షార్ట్ టర్మ్ లో హెచ్చు తగ్గులు అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో అది ఒక స్ట్రాంగ్ అసెట్. గోల్డ్ రేట్ పెరుగుతుందనే భయం కాదు, అది వరల్డ్ లో జరుగుతున్న చేంజెస్ కి ఒక సిగ్నల్ అని గుర్తించాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.